వెల్కమ్ టు నల్ల న్యూస్ ఛానల్. ఎలక్ట్రానిక్ మీడియా కొరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు దీటైన సమాధానం ఇచ్చిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. పిచ్చోళ్ళ మేము వినాయక చవితికి ఉచితంగా మట్టి విగ్రహాలు పర్యావరణ కాపాడుకోవటానికి భవిష్యత్ తరాలకు మేము వనరులు అందించడానికి మేము పూర్తి స్థాయిలో 30,000 విగ్రహాలని మట్టి విగ్రహాలను తీసుకొచ్చి మేము ఇక్కడ ఫ్రీగా పంచుతున్నాం. నియోజకవర్గానికి కరెంటుని మేము ఒక్కొక్క మండపానికి ఫ్రీ కరెంట్ అని చెప్పిన మా బట్టి విక్రమార్క గారు. మేము మీరు మాటలు చెప్పుకొని బతకటం, మేము చేతలు చెప్పుకొని బతకటం, చేసి చూపించుకు బతకటం. మేము ఇవాళ మీకు ఎన్నడన్నా ఆలోచన వచ్చిందా? ప్రతి మండపానికి ఫ్రీ కరెంట్ ఇవ్వాలని వచ్చిందా? పిల్లలు యువత చాలను గడటానికి కరెంట్ ఆఫీసర్ చుట్టూ తిరిగేది. దుర్గామాత వాటికి కూడా ఫ్రీ అని చెప్పినాం. అది మా యొక్క ఒరిజినాలిటీ. మీరైతే డూప్లికేట్ దుకాణం, మీ దుకాణం బంద్ అవుతుంది. నువ్వు అన్నది మాత్రం ఒకటైతే కరెక్ట్ చెప్పిన బండి సంజయ్ గారు, మీరు రాజకీయ సన్యాసం అనేది తీసుకుంటాం అనేది బరాబర్ చెప్పినావు. అది మేము కళ్ళతో చూస్తాం. చూడండి, మీరు మహేష్ కుమార్ గౌడ్ గారు రాజకీయంలో అదృష్టం ఉండాలి. వారు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు చేసిండ్రు, మీరు చేసిండ్రా? యూత్ కాంగ్రెస్ చేసిండ్రు, మీరు చేసిండ్రా? ఇవాళ పీసీసీకి అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేలుగా అందరికి అవకాశం రావాలని ఏం లేదే. మేము 40 ఏళ్ళకి కష్టపడుతున్నాం, మొన్న వచ్చింది అవకాశం. అంటే ఓపిక ఉండాలి, అవకాశాలు వచ్చే వరకు ఉండాలి. పదవులు ఉంటేనే రాజకీయాలు చేస్తారనుకుంటే ఎట్లా? రాజకీయాలు చేస్తూ ఉంటే పదవులు వస్తాయనుకుంటే వాళ్ళం మేము. మీరు పదవుల కోసం రాజకీయాలు చేసేవాళ్ళు మీరు. మీకు చరిత్ర లేదు, పాడు లేదు. మాకున్నది చరిత్ర. గాంధీ కుటుంబం నుంచి మొదలు పెడితే నేటి దాకా ప్రాణత్యాగాలు చేసి పార్టీకి చరిత్ర ఉన్నది. ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర ఉన్నది. మాకు 1,00,000 చరిత్రలు. మీకేమున్నాయి? మత కళలు రెచ్చగొట్టడం, కులతత్వాలు, మతతత్వాలు, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటూ బతకడం తప్ప మీకు వేరే చరిత్ర లేదు. సన్యాసం మీరు ఎట్లా తీసుకోవాల్సిందే. మీకు ఇక నైతిక హక్కు లేదు, ఓటు అడిగే హక్కు లేదు మీకు. మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. అది కరెక్ట్ మాట్లాడిన బండి సంజయ్ గారు. అదొక్కటి మాత్రం నిజంగా కరెక్ట్ మాట్లాడాను. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఎట్లాగా అవపడదు, కానీ ఎన్ని చేసినా సమర్థించకపోవడం ఇదే, కానీ విమర్శించడం. 42% రిజర్వేషన్ దాని మీద మేము మీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసినా చేయకుండా మేము ఇద్దామంటే కూడా దాన్ని కూడా ఓర్వలేకపోతున్నారే. ఒక బీసీ బిడ్డ వై ఉండి సిగ్గుండాలే. ఇదేం పద్ధతి? ఇది మంచి చేసినప్పుడు సమర్థించకపోయినా పర్వాలే, విమర్శించకండి. చూడండి, దొంగొట్టేడు మేము చూపించినట్టు ఆధారాలు చూపించండి. మీరు కూడా గాడుపులో బాణాలు వేయటం ఎందుకు? మేము మా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు ఆధారాలతో సహా చూపించారు. ఇంటి నెంబరు, బూత్ నెంబరు, ఎన్ని ఓట్లు ఉన్నాయి కూడా చూపించినాం మేము. మరి మీరు కూడా చూపించండి. అట్టుంటే అది వదిలిపెట్టేసి వచ్చిరాని మాటలు, గాడుపులో బాణాలు వేసుకుంటూ బతకటమే తప్ప మీకు ఏది లేదు. మీరేం తెచ్చిండ్రు చెప్పండి తెలంగాణకు మీ కేంద్ర ప్రభుత్వం నుంచి. మేమేం చేసినామో చెప్తాం. రేపు పొద్దుగాల ఎక్కడ కూర్చున్నాం చెప్పండి, వస్తాం. మేము చర్చకు రా, అక్కడ కూర్చుందాం. మేమేం చేసినాం రాష్ట్రానికి 2 ఏళ్ళల్లో, ఇన్నేళ్లలో మీరు ఏం చేసిండ్రో జవాబు చెప్పండి. లక్షల కోట్ల అప్పులు చేసిర్రు. ఇలా ఆదాని అంబానీ లాంటి దోచిపెట్టడానికి చిన్న స్థాయి దుకాణాలన్నీ బంద్ చేయించారు. ఇలా మీరు మాట్లాడుతున్నారు. ఇక ఇంకొకటి, బండి సంజయ్ గారు నిన్న మాట్లాడేటప్పుడు సాయంత్రం రాత్రిపూట పాదయాత్ర చేస్తున్నారు, ప్రజలకు అవపడకుండా చేస్తున్నారు అని అంటే 5 గంటలకే రాత్రి అవుతుందంటే అతనికి రేచీకట్టి ఉండాలి, లేదంటే కళ్ళని అవపడకపోయి ఉండాలి. మేము చేస్తున్న పాదయాత్ర దేని గురించో ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి. మేము చేస్తున్న పాదయాత్ర మీరు చేసిన దొంగతనాలు, మీరు ఓట్ చోరీ ఆధారాలతో సహా ఒక్కొక్క ఇంటి నెంబర్ మీద 300 ఓట్లు అడ్డదారిలో గెలిచిన విలువ కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళ కళ్ళకు అవపడట్లేదా? బీఆర్ఎస్ గతంలో ఉన్నప్పుడు ఏం పాపాలు చేసినారు, మేము అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాం అనేది ప్రజలకు వివరించడానికే ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. ఆ పాదయాత్రలో పోయేటప్పుడు కూడా మేము క్లియర్గా చెప్తున్నాం, మేము చేసిన అభివృద్ధి మాకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉన్నది. వీళ్ళు చేసిన దొంగతనాలు, వీళ్ళు చేసిన పాపాలు, మేము చేస్తున్నటువంటి, ఇప్పుడు ఉదాహరణకు 6 గ్యారంటీలు మేము కార్డ్స్ ఇచ్చినాం, దాని మీద మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంప్లిమెంట్ చేసేటివి కూడా మీకు చెప్తాం మరొకసారి మీ ద్వారా. ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మాట్లాడేటప్పుడు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడండి. మాకైతే అర్థం అవుతుంది. మేము ఓటుకోటి మాట్లాడడం అయితే ఆ పాన్ పరాకులో బంద్ చేసి ఉంచేసి చక్కగా మాట్లాడడం నేర్చుకో. ఒకరిని విమర్శించేటప్పుడు కూడా
ఓ పద్ధతి ఉండాలి, ఎదుటివారిని గౌరవించుకునే విధంగా ఉండాలి. ఆయన ఎవరికి తెలియదు, ఆయన ఈయన గెలవలేడు, సర్పంచ్గా గెలవలేడు, నువ్వేం గెలిచినావు ఒకప్పుడు? ఎదుక్కుంటూ వస్తేనే కదా అవకాశాలు వస్తాయి, అందరికి ఒక్కసారి రావు కదా అవకాశాలు. అది వదిలిపెట్టేసి వ్యక్తిగతంగా విమర్శలు చేయటం, వ్యక్తిగతంగా విమర్శలు చేయించాలంటే ఓ డయస్ పెట్టుకుందాం, దాంట్లో మేము డాక్టరేట్ చేసినాం, అది మేము కూడా చెప్తాం దానికి జవాబు.